Hi, good morning to one another. Today we are going to read two files. సో ఇప్పటివరకు మనం ఏంటంటే ఒక ఫిజికల్ ఫైల్ని ఎలా రీడ్ చేయాలో చూసాం. సో ఈరోజు ఏం చేద్దామంటే టూ ఫిజికల్ ఫైల్స్ని రీడ్ చేద్దాం. సో ఫిజికల్ ఫైల్స్ అని రీడ్ చేసి ఏం చేద్దామంటే సో రెండిట్లో ఉన్న కామన్ డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది వచ్చేసరికి రోల్ నెంబర్, నేమ్, అడ్రస్. ఓకే, సెకండ్ దాంట్లో ఏముందంటే అగైన్ రోల్ నెంబర్, నేమ్, అడ్రస్, శాలరీ. ఓకేనా. సో ఫస్ట్ దానిలో ఉన్న ఫస్ట్ రికార్డ్ ఏంటంటే 100 బస్. సో అడ్రస్ మేబీ హైదరాబాద్. సో సెకండ్ రికార్డ్స్ 200 సాగర్, బీజెటి విజయవాడ 300. సో కుమార్ నెల్లూరు 400, అజయ్ వైజాగ్ విఎస్కే విశాఖపట్నం. సో ఇదన్నమాట. ది సేమ్ టైం సెకండ్ దానిలో ఉన్నది 100. సో నేమ్ వచ్చేసరికి సాగర్. సో అడ్రస్ వచ్చేసరికి హైదరాబాద్. సో శాలరీ వచ్చేసరికి సంథింగ్. సో అగైన్ సెకండ్ రికార్డ్ 200. సో కుమార్. సో బీజెట్ఏ. సో శాలరీ is something. థర్డ్ రికార్డ్ is 400 జే. సో గుంటూరు, శాలరీ సంథింగ్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫస్ట్ ఫైల్లో నుంచి రోల్ నెంబర్ తీసుకుందాం. రోల్ నెంబర్ తీసుకుని సో ఈ ఫైల్ నేమ్ వచ్చేసరికి ఫస్ట్ నేమ్ వచ్చి P05 అనుకోండి, P005. ఈ ఫైల్ వచ్చేసరికి P006 అనుకోండి. ఈ P00 నుంచి మనం రోల్ నెంబర్ని బేస్ చేసుకుని అంటే స్టార్ లో వాల్యూలో మనం ఇది తీసుకున్నాం. సో సింపుల్గా మనం రాసే లాజిక్ ఎలా ఉంటుందంటే స్టార్ లో వాల్ సెట్ LN ఆఫ్ P005. సో 005కి సెటిల్ చేస్తాం. చేసిన తర్వాత లూపింగ్లోకి వస్తాం. ఈ లూప్ స్టేట్మెంట్ రాసి ఏంటంటే ఈ వాల్యూ తీసుకుంటాం. మనం రోల్ నెంబర్ అనేది తీసుకుంటాం. ఈ రోల్ నెంబర్ తీసుకుని ఆ రోల్ నెంబర్ని మనం ఏంటంటే ఈ P066కి అసైన్ చేస్తాం. ఈ రోల్ నెంబర్కి అసైన్ చేస్తాం. సింపుల్గా ఏంటంటే సో అది ప్రోగ్రామింగ్లో క్లియర్గా చెప్తాను. అసైన్ చేసి ఆ నెంబర్ ఇందులో ఉందో లేదో చెక్ చేస్తాం. ఒకవేళ ఫౌండ్ అవుట్ అవుతే అప్పుడు మనం ఏంటంటే ఇందులో ఈ నెంబర్ కదా, సో అది నెంబర్ దీనికి అసైన్ చేసాం కాబట్టి సేమ్ ఇదే నెంబర్ వస్తుంది. సో రోల్ నెంబర్, నేము, అడ్రస్, శాలరీ ప్రింట్అవుట్ చేద్దాం. సో బేస్ అంటే ఇందులో ఉన్న రోల్ నెంబర్తో ఇందులో కంపేర్ చేసుకుని ఆ డేటా డిస్ప్లే చేస్తాం. అంటే సో అప్పుడు ఇందులో ఉన్న కామన్ డేటా ఏది, ఈ రోల్ నెంబర్ బేస్ చేసుకుని కామన్ డేటా అనేది ప్రింట్ చేస్తాం. సో either రెండు డేటాలు ప్రింట్ చేయాలన్నా చేయొచ్చు, లేదు ఈ రోల్ నెంబర్ బేస్ చేసుకుని ఇందులో డేటా అనేది ప్రింట్ చేయాలని చేయొచ్చు. సో కామన్ డేటా అంటే సో ఇప్పుడు దీనికి కామన్ ఏంటి 100, 200 ఈ రెండు రికార్డ్సే రావాలి. మరి 400 రాకూడదు. అలా అని ఇక్కడ ఉన్న 300. ఓకే, ఇక్కడ 400 ఉంది కాబట్టి 400 కూడా వస్తుంది. 300 ఇక్కడ ఉంది బట్ ఇక్కడ లేదు. సో ఇక్కడ 300 రాదన్నమాట. సో అది ఎలా చేస్తామో రియల్ టైంలో మనం చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు డెప్త్ ఇన్ టు అవర్ ప్రోగ్రామింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చూడండి, రెండు ఫైల్స్ని రీడ్ చేయాలనుకున్నాను. సో రెండు ఫైల్స్ని రీడ్ చేయాలనుకున్నప్పుడు అసలు ఫస్ట్ ఆ ఫైల్స్ చెక్ చేద్దాం. P005 ఫస్ట్ ఫైల్. సో ఇందులో మీరు చూస్తే రికార్డ్ ఫార్మాట్ నేమ్. సో ఇందులో ఓన్లీ ఓన్లీ ఒక కీ ఫీల్డ్ ఉంది, నెంబర్ ఒకటే కీ ఫీల్డ్. ఓకే,
P0006 కూడా చెక్ చేద్దాం. ఇందులో ఎన్ని కీ ఫీల్డ్స్ ఉన్నాయి, ఇందులో కూడా సేమ్ కీ ఫీల్డ్ ఏముంది. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ దానిలో ఫీల్డ్ నేమ్స్ అన్నీ చూడండి. ఫస్ట్ దానిలో సెకండ్ దానిలో ఫీల్డ్ నేమ్స్ సేమ్, రికార్డ్ ఫార్మాట్ నేమ్ కూడా రెండిట్లో సేమ్. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆల్ ది టైం ఇలాగే ఉంటాయని కాదు, బట్ ఏంటంటే సమ్ టైం మ్యాక్సిమం టైం ఇలా ఉంటుంది. అలాంటి టైంలో ఏం చేయాలంటే రికార్డ్ ఫార్మాట్ నేమ్స్ సేమ్గా ఉన్నప్పుడు ఆ ఫైల్లో డేటా అనేది యాక్సెస్ చేస్తుంది. అంటే అలాంటి ఫైల్స్ ఒకే ప్రోగ్రామ్లో యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సమ్ టైం మిస్ మ్యాచ్ అయ్యి డేటా అనేది లాస్ అవ్వడం జరిగింది, ఇర్రెస్పాన్సిబుల్ డేటా అనేది వస్తుంది అన్నమాట. అంటే సమ్ గార్బేజ్ డేటా వస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక ప్రోగ్రామ్ డిఫైన్ చేసినప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ని మామూలుగా డిఫైన్ చేసేస్తాం. ప్రాంప్ట్ తీసుకోండి, ఫైల్ నేము, టైప్ ఇన్పుట్, రీడింగే కాబట్టి ఇన్పుట్ ఫైల్, ఫుల్లీ ప్రొసీజరల్ ఫైల్, సో మిగతా ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ ఫైల్, కీ ఫైల్ అండ్ డిస్క్. సెకండ్ ఫైల్కి వచ్చేసరికి ఏంటంటే ఫైల్ నేమ్ ఇస్తాం, సేమ్ అన్నీ ఇస్తాము సేమ్గానే. జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే కీవర్డ్స్లో దాన్ని ప్రిఫిక్స్ అనేది చేంజ్ చేస్తాం. సో చేంజెస్ తెలియటానికి ఇప్పుడు నేమ్ ఇస్తున్నాం, ఆ నేమ్ అనేది ఫస్ట్ సో ఇదా P005లో ఉన్న నేమా, లేదంటే చూడండి సెకండ్ దానిలో కూడా సేమ్ P006 నేమ్ అని అంటాం. సో ఈ నేమ్ వాడారా, ఈ నేమ్ వాడారా, సో మీరు ప్రజెంట్ మీరు టైప్ చేస్తున్నారు కాబట్టి నేను ఇందులో అది వాడానని చెప్తాను, బట్ మీ జూనియర్స్ ఎవరో ఓపెన్ చేస్తారని వాళ్ళకి అర్థం కాదు. సో అలాంటప్పుడు ఏంటంటే సో సెకండ్ ఫైల్కి ఏం చేస్తాం అంటే మనం ప్రిఫిక్స్ అనేది ఇస్తాం. సింపుల్గా ప్రిఫిక్స్ W__ అని చెప్పి ఇస్తాం అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది ప్రోగ్రామింగ్లో ఎలా తీసుకుంటానంటే W_ ఆఫ్ నేమ్, W_ ఆఫ్ నెంబర్, W_ ఆఫ్ శాలరీ, W_ సో కీ ఫీల్డ్ కూడా జస్ట్ W_. సో ఇలా అనమాట. సో ప్రోగ్రామింగ్ ఎలా కన్సిడర్ చేస్తుంది, సెకండ్ ఫైల్లో ఉన్న డేటా యాక్సెస్ చేయాలంటే వీ హ్యావ్ టు డిఫైన్ విత్ W_ అనమాట. సో దానికోసం నేనేం చేశానంటే ప్రిఫిక్స్ ఆఫ్ W_. సో ఇది ఓకే. ఇప్పుడు రికార్డ్ ఫార్మాట్స్ కూడా సేమ్గా ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు రికార్డ్ ఫార్మాట్ నేమ్ కూడా మనం రీనేమ్ చేయొచ్చు. దానికి ఉన్న ఆప్షన్ ఏంటంటే రీనేమ్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్న రికార్డ్ ఫార్మాట్ నేమ్. సో రీనేమ్ ఆఫ్ రికార్డ్ : REC అంటే న్యూ నేమ్ REC అని ఇచ్చాను. సో ఇప్పటివరకు క్లియర్ కదా. సో జస్ట్ 2 ఫైల్స్ అనేవి డిఫైన్ చేస్తాం. ఫస్ట్ ఫైల్ యాజ్ ఇట్ ఈజ్, సెకండ్ ఫైల్ విత్ ప్రిఫిక్స్ అనేది చేంజ్ చేస్తాం. అండ్ రికార్డ్ ఫార్మాట్ కూడా మనం రికార్డ్ ఫార్మాట్ నేమ్ కూడా న్యూ నేమ్ ఇస్తాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవడానికి ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో దానికి మెసేజ్ అనేది ఇచ్చాం. సో మెసేజ్ టైప్ డిక్లరేషన్ టైప్ స్టాండ్ అలోన్, లెంత్ 30 ఇచ్చాను. సో డేటా అనేది ఇచ్చాను. సో సమ్ డేటా అనేది ఇచ్చేసాను. ఏంటి, డేటా నాట్ ఫౌండ్ అనేది ఇచ్చేసాను. సో ఇప్పటివరకు క్లియర్. సో ఫైల్స్ డిక్లేర్ చేసాం, సమ్ మెసేజ్ అనేది డిస్ప్లే అవడానికి డేటా నాట్ ఫౌండ్ అని చెప్పి ఇచ్చాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం అనుకున్నది ఏంటి, ఫస్ట్ ఫైల్లో ఉన్న డేటాని P05లో ఉన్న డేటాని తీసుకుని ఇందులో మనం సెర్చ్ చేయాలి. సో ఫస్ట్ ఏంటి, P05 అందులో కదా. సో స్టార్ లోవెల్ ఆఫ్ సెట్ ఫ్యాక్టర్ 2 P005. సో చేసాం. నెక్స్ట్ రీడ్ ఆఫ్ P005. ఓకే గుడ్. నెక్స్ట్ డూ వైల్ ఆఫ్ నాట్ పర్సంటేజ్ ఎండ్ ఆఫ్ ఇట్. సో డూ వైల్ ఆఫ్ ఇంతవరకు అనమాట. ఈ ఫైల్ యొక్క లాస్ట్ రికార్డ్ వరకు. సింపుల్గా ఏంటంటే ఈ లో వాల్యూ నుంచి స్టార్ట్ చేసి 400 వరకు చేసుకుంటూ వెళ్ళమంటాడు. అదే నాట్ ఎండ్ ఆఫ్ ఫైల్ అన్నట్టు. సో డూ వైల్ ఆఫ్ నాట్ ఎండ్ ఆఫ్ ఫైల్. నెక్స్ట్ ఏం చేయాలని చెప్పాను, అవాల్ ఆపరేషన్. సింపుల్గా ఈ ఫస్ట్ రికార్డ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ ఇక ఈ 100ని ఈ 100 అంటే P005లో ఉన్న ఫస్ట్ రికార్డ్ని దీనికి అసైన్ చేస్తున్నాం. సింపుల్గా ఏం చేస్తున్నాం అంటే అవాల్ ఆఫ్ W_number ఈక్వల్ టు నెంబర్. సో సేమ్ నేమ్ కాబట్టి దీనికి W_ ఇచ్చాం సెకండ్ దానికి. సో చూడండి ఇప్పుడు సెకండ్ ఫైల్కి ఇది P006కి చేంజ్ చేస్తున్నాం. అంటే ఇందులో రికార్డ్స్ ఉన్నాయా లేవా అని సెర్చ్ చేస్తున్నాం. సో W_ చైన్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ రికార్డ్స్ అన్నట్టు. W_ నెంబర్ చైన్ ఆఫ్ P006. సో ఇప్పుడు ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ పర్సంటేజ్ ఫౌండ్ ఇన్ P006. ఒకవేళ ఈ 100 అనే రోల్ నెంబర్ అనేది ఈ 100 నెంబర్ P005లో ఉన్న 100 అనేది P006కి అసైన్ చేస్తాం. సో ఈ 100 అనేది ఇందులో కానీ ఉంటే
సో అప్పుడు నాకు ఏంటంటే ఈ రోల్ నెంబర్ P006 రోల్ నెంబర్, దాని నేము, అడ్రస్, శాలరీ అనేది కావాలి. సో చూడండి నెక్స్ట్ అదే చేస్తున్నాడు. ఇఫ్ ఫౌండ్ దెన్ డబ్ల్యూ నెంబర్. సో నెంబర్ అనేది డిస్ప్లే అవ్వాలంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ డిస్ప్లే అవ్వాలి, అడ్రస్ డిస్ప్లే అవ్వాలి, శాలరీ డిస్ప్లే అవ్వాలి. సో ఎల్స్ ఒకవేళ ఫౌండ్ అవుట్ అవ్వకపోతే సో ఎల్స్ అది ఇప్పుడు చూడండి, ఒకవేళ నేను ఇది కామెంట్ చేశాను, సో అందుకని ఇలా వస్తుంది. సో చూడండి ఎల్స్ మెసేజ్ ఏంటంటే డిస్ప్లే మెసేజ్ ఏమి ఇచ్చాను నేను, సో ఇది ఇన్స్లైజ్ డేటా నాట్ ఫౌండ్. సో అస్సలు నాకు ఈ కండిషనే ఎల్స్ కండిషనే వద్దు అనుకుంటే సింపుల్గా డీడీ. సో సింపుల్గా ఇఫ్లో చెక్ చేసుకుంటాము. సో ఫస్ట్ ఇందులో ఉన్న డేటా అనేది దీనిలో సెకండ్ ఫైల్లోకి అసైన్ చేస్తాం. సో ఆ నెంబర్ ఇందులో ఉందో లేదో చెక్ చేస్తాం. ఒకవేళ ఉంటే మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది, రీడ్ అవుతుంది, ఎండ్ అవుతుంది, ఫైనల్లో ప్రోగ్రామ్ ఫైల్. సో ఒకసారి చూడండి, ఫైల్ చేసి కంపైల్ చేసి చూద్దాం. కంపైల్, ఓకే, నో ఎర్రర్, కాల్ చేస్తుంది. సో ఫస్ట్ రికార్డ్ ఏంటి 100, ఓకే 100 వస్తుంది. నేమ్ ఏం రావాలి, బస్వంత్, అంతే కదా. చూడండి కావాలంటే సో ఫస్ట్ దానిలో 100 ఉందన్నమాట. ఓకే, మీకు ఈ డేటా చూపించలేదు. ఓకే, P005లో ఉన్న డేటా ఇదనమాట, 100 బస్వంత్ హైదరాబాద్. సో నెక్స్ట్ ఇక్కడే ఉంది 100 బస్వంత్ BZD అని ఉంది, శాలరీ ఇదనమాట. సో ఒకసారి చూడండి, సో BZD సెకండ్ ఫైల్లో వస్తుంది. శాలరీ చూడండి, సో సెకండ్ ఫైల్లో ఎంత శాలరీ అయితే ఉందో అదే. సో సింపుల్గా సెకండ్ ఫైల్లో ఉన్న 100 రికార్డ్ అనేది డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఏంటి 101, ఇది 101 అనేది ఇందులో ఉందో, ఓకే ఉంది. సో 101 రావాలి. సో 101 నెక్స్ట్ నేమ్ ఏంటి శ్రీకాంత్, ఓకే. అడ్రస్ ఏంటి RPL, ఓకే. నెక్స్ట్ ఇదేముంది శాలరీ 2000, సో అది చెక్ చేసుకోండి. నెక్స్ట్ 101 శ్రీకాంత్ RPL 20,000, ఓకే గుడ్. నెక్స్ట్ రికార్డ్ ఏంటి 102, ఓకే హరి, సో DY అండ్ 30,000. సో ఈ రికార్డు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ ఏంటి 103 అనేది ఇందులో ఉందా లేదు. సో 103 వస్తుందో లేదో చూద్దాం. సో ఎండ్ అయిపోయింది. సో అల్టిమేట్గా మనకున్న డేటా అనేది కామన్ డేటా 100 నెంబర్ 100 101. సో ఇక్కడ 100 101. సో ఈ 2 రికార్డ్స్ డిస్ప్లే. సో ఇప్పుడు నాకేంటంటే ఈ ఫస్ట్ ఫైల్ P005లో ఉన్న హైదరాబాద్ కూడా రావాలి. సో నేను దానికోసం ఏం చేస్తున్నానంటే, సో సింపుల్ ఈ డిస్ప్లే దగ్గరే ఈ నేమ్ కింద ఇన్సర్ట్ సి నేమ్ అడ్రస్ కదా, అడ్రస్ డిస్ప్లే. సో మనకి ఇప్పుడు వస్తుందో పర్ఫెక్ట్గా చెక్ చేద్దాం. సో 100, ఓకే. నెక్స్ట్ బస్వంత్, నెక్స్ట్ హైదరాబాద్ చూడండి 100 బస్వంత్ హైదరాబాద్ ఇంతవరకు ఓకే. నెక్స్ట్ అడ్రస్ ఏం రావాలి BZD రావాలి. సో అంటే సెకండ్ ఫైల్ యొక్క అడ్రస్, సో BZD వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి సెకండ్ ఫైల్లో ఉన్న శాలరీ రావాలి. నెక్స్ట్ రికార్డ్ 101, సో తర్వాత శ్రీకాంత్, తర్వాత BZD, సో తర్వాత RPL. సో చూడండి అడ్రస్లు చెక్ చేసుకోండి. శ్రీకాంత్కి ఇక్కడ BZD ఉంది, ఇక్కడ RPL ఉంది, ఓకే ఇట్ ఈస్ గుడ్. సో శాలరీ, సో 102. ఆ తర్వాత హరి, సో హరికి రాజమండ్రి, సో DB. సో ఇది చూడండి 102 ఉంది, 102 ఉంది హరి. సో ఇక్కడ నేమ్ ఇవ్వలేదు మనం, అది చూడండి ఇక్కడ నేమ్ డిఫరెంట్. సో ఓన్లీ ఇందులో ఉన్న నేమే ఇచ్చాం. సో అందుకని ఈ నేమ్ ఒకటే వచ్చింది 102 హరి DBY రాజమండ్రి. సరే ఫస్ట్ ఇది ఇచ్చాను రాజమండ్రి DBY శాలరీ 30. సో అల్టిమేట్గా 2 ఫైల్స్లో ఉన్న కామన్ డేటా అనేది డిస్ప్లే అయింది. సో ఇది, సో నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్.